హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 155 సీజన్ 2 ఎండింగ్ పార్ట్. మీకు మరీ నా పిచ్చి ఎక్కువైపోతుంది, అక్కడ మీ తప్పు లేదులే, కానీ నేనే అలా చూస్తూ ఉండలేకపోయాను అని గట్టిగా హగ్ చేసుకుంది రుద్రిక. ఇంకేముంది, రుద్రికని ముద్దు మురిపాలలో ముంచేసి సముద్రపు ఊయలలో ఊపేశాడు కళ్యాణ్. రుద్రకి మహాని విల్లాకి పంపించాక వర్క్ ప్రెజర్ తోటి మైండ్ ఫ్రెష్ అవ్వటం లేదు. పదే పదే మహా గుర్తుకు రావటం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఇక ఆ వయసులో పెళ్ళం పక్కన ఉండాలి అని ఉంటుంది, వర్క్ ప్రెజర్కి ఇంకా కావాలని ఆరాటంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర రావటం లేదు. అలా రుద్ర చాలా ప్రెజర్ తీసుకుంటున్నాడు అని అందులో ఒక పెద్ద వయసు సైన్సిస్ట్ వేదికి ఫోన్ చేసి రుద్ర వర్క్పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అంటే రుద్ర ఏజ్కి హెల్త్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో బెడ్ కూడా అంతే ఇంపార్టెంట్. తన పక్కన వేరే అమ్మాయిని పెడతానని నేను కూడా అన్నాను, కానీ నో చెప్పాడు. మీరైనా చెప్పండి అని చెప్పాడు. వేదికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ విషయం మొత్తం మహా విన్నది. నేను వెళ్తాను మామయ్య, ఇప్పుడు బేబీ ఎంత ఇంపార్టెంటో తను కూడా అంతే ఇంపార్టెంట్ కదా, కనీసం నేను ఎదురుగా ఉంటే తిట్టుకుంటానో ఏదో ఒక రకంగా ప్రశాంతంగా అయినా ఉంటాడు కదా అని రుద్ర కోసం బయలుదేరింది. మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకు కంపల్సరీ ల్యాబ్లో అబ్జర్వేషన్లో ఉంటాడు. ఏదో అప్పుడప్పుడు అలా బయటికి వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు. అలా నైట్ 9 తర్వాత వచ్చాడు. రుద్రకి మహా వచ్చిన సంగతి తెలియదు కదా. వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు. మహా వైట్ శారీలో రెడీ అయింది. రుద్ర వచ్చినప్పుడు తాను వంటగదిలో ఏదో చేస్తూ ఇంకా జడ వేసుకోలేదు, పూలు కూడా పెట్టుకోలేదు. రుద్ర కోసం ఏదో ప్రిపేర్ చేస్తుంది. వాష్రూమ్లో ఉన్నాడు అని టేబుల్ మీద పెట్టింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద పూలు పెట్టుకుందామో అనుకుంది. వాటర్ కూడా తెచ్చి పెడితే ఇక బయటికి వెళ్లే పని ఉండదు అనుకుని మహా వెళుతుంది. రుద్ర ఏదో పరధ్యానంగా బయటికి వస్తుండగా వాటర్ కోసం అటు బయటికి వెళ్తుంది. మహా మొత్తంగా కనపడలేదు, కానీ వైట్ శారీలో అలా వెళ్ళిపోతుంటే రుద్ర షాక్గా చూస్తూ, ఏంటి ఇది, నా మైండ్కి, నా మనసుకి, నా బాడీకి మొత్తం ఎక్కేసింది, ఎటు చూసినా అదే కనిపిస్తుంది అంటూ డ్రెస్ వేసుకుంటుంటే టేబుల్ మీద పూలు చూసి అవి స్మెల్ చేసి, ఈ బ్లాక్ బాయ్కి అది వెళ్ళిపోయాక పూలు తేకురా అని చెప్పాను కదా, వెధవ ఎందుకు తెచ్చాడు, ఈ స్మెల్కి నా బాడీ ఊరుకుంటుందా అంటూ టైం చూశాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా చాలా నైట్ అయిపోతుంది. పాపం పడుకున్న దాన్ని లేపాలి. అయినా పాపను చూశాక మనసు ఊరుకుంటుందా? రేపు ఎర్లీ మార్నింగ్ రావాలి అంటే కలవదు అని బేలగా బుద్ధిమంతుల్లా ఆ పూలు టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు. అసలు ఫుడ్ తినాలి అనిపించటం లేదు. వయసు ఉరకలు వేస్తుంది, మనసు ఆరాట పడుతుంది. రుద్ర రాను అంటుంది, ఆకలి వేయటం లేదు. అలా ఇలా మహాని తలుపుల్లోకి తెచ్చుకొని పాపతో స్వీట్ మెమోరీస్ను గుర్తు చేసుకుంటున్నాడు. మహా వైట్ శారీలో హెయిర్ అలా వదిలేసి వస్తూ ఉంటే రుద్ర లైఫ్లో ఫస్ట్ టైం భయం అంటే తెలియదు, కానీ అతని మనసులో ఉద్దేశం ఏంటి అంటే పదే పదే ఒక మనిషిని తలుచుకుంటే ఇలా డెవిల్స్ రూపంలో కనిపిస్తారా ఏంటి, మరి నేను మహా పిచ్చిలో అంతలా ఉన్నానా అని షాక్గా చూస్తున్నాడు. ఎందుకంటే సేమ్ వైట్ శారీలో హెయిర్ వదిలేసి డెవిల్ లాగానే కనిపించింది. అదే ఒకవేళ మహా వచ్చున్నా ఏ నైటీయో ఏ డ్రెస్సో వేసుకుంటుంది కదా, అలా కాకుండా బాబు కోసం కాస్త స్పెషల్గా రెడీ అయ్యే వరకు అది కాస్త రుద్రకి డెవిల్గా అనిపించింది. మహా రుద్రతో మాట్లాడకుండా కోపం, ఎందుకంటే నేను ల్యాబ్లో నుంచి బయటికి రాను, నువ్వు దొబ్బే అన్నాడు కదా, రోజు వచ్చి అవస్థలు పడుతున్నాడు కానీ ఒక్క మాట కూడా రమ్మని అనలేదు అని కోపం. బాటిల్ అక్కడ పెట్టి రుద్ర కోసం ప్రిపేర్ చేసింది. ప్లేట్లో పెట్టి తన పక్కన కూర్చొని నోటికి అందిస్తుంది. రుద్ర అసలే షాక్లో ఉన్నాడు. అదేంటి, దయ్యాలు కూడా తినిపిస్తాయా అన్న ఒక ఆలోచన. అలా ఆటోమేటిక్గా నోరు చాపాడు. చక్కగా పెడుతుంటే తిన్నాడు. ఇద్దరి మధ్యన మాటలు లేవు, కానీ బాబు బాడీలో ఏదో ఫైర్ అవుతుంది. అదంతా డెవిల్ని చేస్తుంది. బాగానే ఉంది, మరి రొమాన్స్ కూడా చేస్తుందా అన్న ఒక క్రేజీ థాట్. అంత పిచ్చిలోకి వెళ్ళాడు మహాను చూశాక. మహా కూడా తినేసి అన్ని తీసుకుని వెళ్ళిపోయింది. రుద్ర బేలగా చూస్తున్నాడు. అయ్యో, డెవిల్ వెళ్ళిపోకుండా ఆ డెవిల్ని పట్టుకుంటే పోయేది, అనవసరంగా వదిలేశాను అని బాధపడుతున్నాడు. అయినా వెళ్ళిపోయిందా అన్నట్టు మెల్లిగా పిల్లిలా వంటగదిలోకి వెళుతుంటే మహా కోపంతో అన్నీ సర్దుతుంది. కనీసం పెడుతుంటే గుడుగును మింగుతున్నాడు, కానీ ఫేస్ పై ఒక స్మైల్, నా కోసం వచ్చావా అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని గరం మీద వెనక్కి తిరిగింది. సడన్ గా రుద్రాన్ని చూసి క్యౌన కేక వేసింది.
రుద్ర మహాని గట్టిగా హగ్ చేసుకుని, ఓసేయ్ నువ్వు డెవిల్వి కాదా, నేను ఇప్పటి వరకు నువ్వు డెవిల్వి అనుకుంటున్నాను అంటూ ఎత్తుకున్నాడు. మహా రుద్రాన్ని కొడుతూ, ఆ నేను చచ్చానని అప్పుడే డెవిల్ అయిపోయి వచ్చాను అనుకున్నావా, చస్తే అలానే వస్తాలే అన్నది. రుద్ర, చావటానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఏంటి అమ్మాయి గారు నాపై బెంగ పెట్టుకున్నారా అన్నాడు. మహా, అవును, నన్ను వెళ్ళగొట్టేసి ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకుంటారు అని చాలా బెంగ పెట్టుకున్నాను. ఏది నీ సెకండ్ ఆవిడ గారు నిన్నెంత బాగా చూసుకుంటున్నారో చూసి వెళ్దామని వచ్చాను, కనిపించలేదు, మీరు వచ్చాక చెప్తారు కదా అని వెయిట్ చేస్తున్నాను అన్నది. రుద్ర మహాని బెడ్ మీద చేర్చి ఆమెపై చేరిపోతూ మహాని మాయ చేస్తుంటే, మహా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు అన్నది. రుద్ర, అన్నీ తెలుసుకునే వచ్చావు కదా, దానిని కూడా తెలుసుకో అంటూ మహాని ఉక్కిరి బిక్కిరి చేశాడు. అలా మహా ఎంత కష్టంగా ఉన్నా కానీ రుద్ర కోసం అక్కడే ఉంటుంది. రుద్రకి దగ్గరుండి అన్నీ చేస్తుంది. ఇక రుద్ర కూడా వెళ్ళు అనలేకపోతున్నాడు. ఎందుకంటే 1 వీక్ పంపిస్తేనే అతని బాధ వర్ణనాతీతం. అలా ఇక్కడ రుద్ర మహా అక్కడ కళ్యాణ్ రుద్రిక హ్యాపీ లైఫ్లో సాగిపోతూనే ఎవరి టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వటానికి రెడీ అయిపోయారు. వేద్ గోల్డ్ మైనింగ్ ఓపెన్ చేశాడు. దొంగ సరికే కాకుండా జలగర్భం నుంచి వెలికి తీసింది కూడా మెల్లిగా తరలి వస్తున్నాయి. అలా రుద్రాకి మనీ సర్దుబాటయింది. వేద్ గోల్డ్ మైనింగ్ ద్వారా చాలా మందికి ఉపాధినిచ్చాడు. గవర్నమెంట్కు ఫుల్ ట్యాక్సీ పే చేస్తున్నాడు. మన దగ్గర పండిన ధాన్యమైనా మన దగ్గర వచ్చే ముడిసరికైనా తక్కువ రేటు కాబట్టి మనకి గోల్డ్ రేటు తగ్గిపోయింది. అంతులేని ధనం అంటే ద్వాపర యుగంలో ఉన్న సంపదను కలియుగంలోకి తీసుకుని వచ్చారు. అలా ఇండియా ఒక సూపర్ పవర్ ఇండియాగా ఎదిగిపోయింది. మహాకి సెకండ్ టైం కూడా బాబు పుట్టాడు, లిటిల్ చోటు. కానీ వేద్కి రుద్రకి పాప కావాలి అనే ఆలోచన ఉండి మహాకి ఏ ఆపరేషన్ చేయించలేదు. రుద్రిక కళ్యాణ్ చేస్తుంది కొంత అర్థమయ్యి మొత్తం రుద్ర కోసం చేస్తున్నాడని రుద్రిక కూడా కళ్యాణ్కి సహకరిస్తూ ఫ్యామిలీతో మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాము అంటూ చక్కగా మాట్లాడుతూనే ఉంది. అలా రుద్రిక ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇక కళ్యాణ్ ఆనందం చెప్పతరం కాదు. అక్కడ హాస్పిటల్ స్పెషాలిటీస్ ఏమీ ఉండవు కనుక ఒక మంచి డాక్టర్ని రుద్రికకి అక్కడే అరేంజ్ చేశాడు. జలగర్భంలో నిధి మొత్తం బయటికి వచ్చాక అందులో ఒక ఉప్పెన తయారైంది. ఆ సముద్రంలో కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకూడదు అని అక్కడ ఉన్న వారికి అందరికీ అర్థమైంది. అలా అందరూ తిరిగి ప్రయాణం అయినప్పుడు రుద్రికకు నిండు నెలలు. కళ్యాణ్ తెలివిగా అన్ని దాటించేశాడు. కానీ రుద్రికాని తన పక్కన ఉంచుకోవటం, అది నెలలు నిండిన దాన్ని ఉంచుకోవటం కళ్యాణ్కి ఆ క్షణం తప్పుగా అనిపించింది. తనను కూడా ముందుగా పంపించేస్తే అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ జరగవలసింది నష్టం జరగటానికి ఏదో ఒక రూపాన మనకు ఉప్పెన ఎదురవుతుంది. అలా వాళ్ళ బోటు వస్తుంటే అది సముద్రంలో మునిగిపోయింది. కళ్యాణ్ ముందుగానే ప్రిపేర్గా ఉండి బెలూన్స్ సహాయంతో రుద్రికాని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే రుద్రిక డెలివరీ అయింది. పాప అలలో తాగిడికి ఇసుకలో పడ్డది. కళ్యాణ్ రుద్రికని ఆ పాపని తీసుకుని వచ్చాడు. అప్పటికి లిటిల్కి 6వ సంవత్సరం, చోటుకి సంవత్సరం. రుద్రిక బేబీ రోజుల బేబీ. కళ్యాణ్ రుద్రిక కూడా విల్లాలోనే ఉంటున్నారు. వేదికైతే ఎంత సంతోషంగా ఉందో. కోడలు కొడుకు, 2 మనవళ్ళు, బిడ్డ, అల్లుడు, వాళ్లతో పాప. ఇక ఇంట్లో లేస్తే చిన్నపిల్లల సందడి. రుద్రికకి లిటిల్ అంటే చాలా ఇష్టం కదా. రుద్రిక బేబీ లిటిల్ గాడికి అంటుంది. వాడికి అత్త అంటే ప్రాణం. ఇక అత్త మాట కాదనలేడు. అలా చోటుకి రుద్రిక అంటే ఇష్టమే. కానీ ఆ పాపని ఊరక అన్నకే అని అందరూ అంటుంటే వాడి చిట్టి మనసు భరించలేకపోతుంది. మళ్ళీ రుద్రికకి పాప పుడితే వీడికి పెళ్ళాం అన్నట్టుగా మాట్లాడతారు అందరూ. అలా చోటుగాడుకు 5వ సంవత్సరం. రుద్రిక సెకండ్ బేబీకి రెడీ అయింది. అప్పుడు చోటు మాత్రం పుట్టేది మళ్ళీ ఆడపిల్ల, అది వాడి పెళ్ళాం అని అందరికంటే ఎక్కువ వాడే ఎదురు చూశాడు. కానీ రుద్రిక సెకండ్ బేబీ బాబు పుట్టాడు. ఇక అప్పుడు చోటు మనసులో అత్త కూతురు వాడికి కావాలి, కానీ ఆ ఉన్న బేబీకి లిటిల్కి అంటున్నారు. మరి నాకు అది పెళ్ళం కావాలి అంటే ఎలా అని ఎవరిని ఎదిరించలేడు. అలా అని ఇంట్లో మరదలు ఉండగా వేరే ప్రేమించను లేడు అనే ఒక చిన్ని మనసు వాడికి. వాడి మనస్తత్వం మొత్తం మహాలా ఉంటుంది. సైలెంట్గా ఉంటాడు. వాడికి ప్రేమని ఇవ్వటమే తెలుసు, కానీ బెదిరించటం అదిరించటం రాదు. కానీ లిటిల్కి అలా కాదు. అసలు వాడు పుట్టడమే వేదులా పుట్టాడు. వేదు వేగ్నికాని ఎలా బంధించి తీసుకొని వచ్చాడో అంతటి అహం ఉన్నవాడు. పొగరు కూడా బాగా ఉంది. ఎందుకంటే ఇంట్లో లాయర్లు, డాక్టర్లు, జమీందార్లు, బిజినెస్ మ్యాన్లు ఒకరు కాదు అందరూ ఉన్నారు. ఇక వాడు సాధించాల్సింది ఏమీ లేదు.
తాత మిస్ అయినవి, తండ్రి చాలా మిస్ అయినవి అన్నీ వాడు ఫుల్ఫిల్ చేయాలనే ఒక పొగరుతో పెరుగుతూ ఉన్నాడు. అన్నని చూసి చోటుకి సైలెంట్గా ఉండటం తప్ప కనీసం నాకు ఇది కావాలి అన్నయ్య అని కూడా అడిగే మనస్తత్వం చోటు దగ్గర లేదు. రుద్రిక కూడా ఎక్కువ లిటిల్ని ఇష్టపడటం, కూతుర్ని నీ బావ అనటం, విల్లాలో నీ కాబోయే మొగుడు అనటం, అలా ఆ పాప పెరుగుతుంది. అక్కడ పాపకి ఎక్కువ రుద్రిక లక్షణాలు రాలేదు. తెలివితేటలు మెండుగా ఉంటాయి, కానీ తండ్రిరా ఇష్టమైన వాళ్ళ కోసం భయంగా నటిస్తారో తెలియదు, నిజంగానే భయపడతారో తెలియదు. అలా కళ్యాణ్కి యాజ్ టీజ్గా కూతురు పుట్టింది. ఎవరు చూసినా కానీ రుద్రిక కూతురు గుడ్ గర్ల్ అంటారు. అంత అమాయకంగా, అంత ముద్దుగా, అంత అందంగా ఉంటుంది. లిటిల్ అంటే చచ్చేంత భయం దానికి. కళ్యాణ్కి కూడా కొడుకు మీద కంటే బిడ్డ మీద ఎక్కువ ప్రేమ. సహజంగా ఏ తండ్రికైనా బిడ్డ మీదే ఉంటుంది, కానీ ఈ బిడ్డ మీద ఎందుకు అంత మమకారం అనేది ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఎందుకంటే సముద్రంలో రుద్రిక డెలివరీ అయింది. రహస్యం ఏమిటి అనేది ఒక కళ్యాణ్కే తెలుసు. రుద్ర మహలకి లిటిల్ చోటు తర్వాత రుద్ర పరిశోధన చాలా ముమ్మరంలో ఉండి ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అన్నాడు. అలా రుద్ర ఇమ్యూనిటీ బూస్టర్ సక్సెస్ అయ్యేటప్పటికి రుద్రాకి 30 దాటాయి, లిటిల్కి 15, చోటుకు 10. అలా ఇమ్యూనిటీ బూస్టర్ సక్సెస్ తోటి ఇండియన్ ప్రజలకు ఎటువంటి జబ్బులు చేసినా కానీ బ్రతికించటానికి అవకాశాలు చాలా పెరిగిపోయాయి. ఒక సూపర్ పవర్ ఇండియాలోకి రోగము అనే శత్రువుని మన శత్రు దేశాలు పంపించటానికి వీలు కాకుండా అయిపోయాయి. ఆ ఫార్ములా రుద్రిక హాస్పిటల్కి అంకితం అయిపోయింది కనుక అది కేవలం ఇండియన్ ప్రజలకు అక్కడ తయారయ్యే మందులు చాలా రేటు పెట్టి వేరే దేశాల వాళ్ళు కొనుక్కోవటమే తప్ప అది మన ఇండియా ప్రజలకి, డబ్బున్న వాడికి రేటు కట్టి ఫ్రీగా అన్న వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అంతటి క్రెడిట్ సాధించినందుకు ఒక గొప్ప శాస్త్రవేత్తగా రుద్ర టీం అవార్డు అందుకోవటానికి రెడీగా ఉంది. అప్పటికి రుద్ర అహర్నిశలు శ్రమించటం వల్ల ఏదో మహా పక్కన ఉండి టైంకి పెట్టడం, అతనికి తోడుగా ఉండటం చేయటం వల్ల మనిషి ఫిట్గానే ఉన్నాడు, కానీ ఫుల్గా గడ్డం, స్పెడ్సు, 30 సంవత్సరాల వాడైనా కానీ చాలా ఏజ్గా కనిపించాడు. అలా అవార్డు ఫంక్షన్కి అందరూ బయలుదేరుతుండగా మహారుద్రతో కాస్త ఇప్పటికైనా నీట్గా ఉండరాదండి, మీ గడ్డాన్ని చూడలేకపోతున్నాను అని గడ్డం పట్టి లాగేస్తుంది. రుద్ర లిటిల్ చోటు మనంతా ఉన్నారు, వాళ్ళకి పేరెంట్స్గా మనం కనిపించాలి అంటే కాస్త ఆ మాత్రం ఉండాలి. ఇమ్యూనిటీ బూస్టర్ మరీ ఈ పోరడు కనుక్కున్నాడా అనేలా కాకుండా కాస్త నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నీట్గా ఉంటానే ఈ ఫంక్షన్ అయిపోయాక మనం బేబీ కోసం ప్రయత్నిస్తాం కదా, అప్పుడు నీకు నచ్చినట్టు అన్నాడు. చోటుగాడు కాకుండా ఒక పాపని ఇచ్చి ఉంటే మనకి అయిపోయేది. దొంగ మొహం దాన, 2 బాబుల్నే కన్నావు. మా డాడీకి పిచ్చ సంతోషంగా ఉన్నా కానీ ఒక పాప కావాలని కూడా ఉంది, అంతకంటే నాకు ఉంది. అందుకే ఇది అయిపోయాక మనం హనీమూన్కి వెళ్దాము అన్నాడు. పెద్దోడికి 15 సంవత్సరాలు. వాడి ముందు వాడి చెల్లి తిరిగితే ఎంత దరిద్రంగా ఉంటుంది, మనకి ఇంకా పిల్లలు వద్దు అని సిగ్గుపడుతుంది. రుద్ర మనకి ఏమంతా వయసు అయిపోయింది, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ కనటానికి, వచ్చాక ట్రై చేద్దాం కానీ అంటూ అలానే వెళ్ళారు. ఇక ఆ రోజు విల్లాలో ఉన్న అందరికీ ఆనందమే. ఎందుకంటే ప్రపంచమంతా ఒక్కసారి ఆ ఇంటి వైపు చూస్తుంది. పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం, వాడు ఒక ప్రయోజకుడు అయినప్పుడు ఉంటుంది అంటారు కదా, అలా వేదికి చెప్పలేని ఆనందం. ఒక దేశం కాదు, ప్రపంచమే ఒక్కసారిగా రుద్రకేసి చూస్తుంది. ఆ ఫార్ములా చెప్పమని బెదిరించే వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు, కాళ్ళబేరంకి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ రుద్ర తండ్రి ఆశయం కోసం మన దేశ ప్రజలకే అన్నట్టుగా కావాలి అంటే మెడిసిన్ కొనుక్కోవటమే కానీ ఫార్ములా అయితే చెప్పను అనేసి ఫిక్స్గా ఉన్నాడు. అలా రుద్రకి పిఎం శాల్వా కప్పి సత్కరించాడు, పొగడ్తలతో ముంచేశారు. రుద్ర మాట్లాడుతూ, నాకు ఇంత సపోర్ట్ చేసిన మా మమ్మీ, మా డాడీ, కృతిక, ద్రోణ, అమ్మ, బాబాయిగా, మా అక్క, మా బావ, వాళ్ళ 2 పిల్లలు, నా భార్య, 2 పిల్లలు, ఇది రుద్ర ఫ్యామిలీ. ఇది కాక తనకు సపోర్ట్ చేసిన విల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు. అందరినీ పరిచయం చేశాడు. 15 సంవత్సరాల లిటిల్ని చూపిస్తే అందరూ రుద్రకి మినిమం 40 ఎబో ఉండొచ్చు, కానీ చాలా యంగ్గా కనిపిస్తున్నాడు అని భ్రమపడుతున్నారు. మరీ రుద్ర 15 సంవత్సరాలకే బాబు పుట్టాడని చెప్పుకోలేడు కదా, అందుకే నీట్గా రెడీ కమ్మన్నా కానీ వద్దు అన్నట్టుగా ఉన్నాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ విల్లాలో ఉన్న వేదు దగ్గర నుంచి అందరినీ దేశం కోసం ఆ కుటుంబం ఎంత చేస్తుందో కూడా పొగిడేశారు.
ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా వేదు ఉంటూనే దేశానికి తెలియని టెర్రరిస్టులను రారాజు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కళ్యాణ్ డీజీపీగా ఉంటూనే బయట దేశాల సంపదను తక్కువ ధరకు కొని మన దేశానికి చేర్చే ఒక డాన్లా కూడా ఉంటున్నాడు. దుర్మార్గులను చట్టపరంగా శిక్షిస్తున్నాడు. స్మగ్లర్స్ న్యాయంగా ఉన్న వాళ్ళని వదిలేస్తున్నాడు. ఇది కళ్యాణ్ చాలా సీక్రెట్గా ఇంకా నడుపుతూనే ఉన్నాడు ధనుష్ ద్వారా. ధనుష్తో లిటిల్ ఉంటున్నాడు అనే సంగతి అసలు ఎవ్వరికీ తెలియదు, కళ్యాణ్కి కూడా. లిటిల్ మహాముదురు కదా, వాడి స్కెచ్లో వాడే ఉంటున్నాడు. మంచికి మంచి, చెడుకు చెడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు. ఇక రుద్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అహర్నిశలు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మరీ కనుగొన్నాడు ఇమ్యూనిటీ బూస్టర్ని. అలా ఎన్నో కుటుంబాలకు దేవుడుగా కూడా మిగిలిపోతున్నాడు. అలా ఒక్కొక్కరు పైకి కనిపించేది ఒకలా, లోపల ఉండేది ఒకలా. రుద్ర పైకి లోపల ఒకే రకంగా ఉన్నాడని రుద్ర లైఫ్ ఫుల్ఫిల్ చేయటానికి లిటిల్ తండ్రి రెండో సైడ్ వేదిక కొడుగ్గా ఎలా ఉంటాడో అలా రుద్ర దగ్గర నుంచి లాక్కొని మనవడి పోస్టుకి మొత్తం వాడే న్యాయం చేయటానికి ఫిక్స్ అయ్యాడు. అలా వేదార్థ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి సీజన్ 2 అయిపోయింది. సీజన్ 3 రాయటానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లిటిల్ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా తాతలో ఉన్న పొగరు పౌరుషాన్ని త్రిబుల్గా చేసుకుని వస్తాడు. మరదలు ఒకటే అయింది, బావలు ఇద్దరైపోయారు. మౌనంగా ప్రేమించే చోటు, ప్రేమ ఏమిటి అందరూ కలిసి అనుకుంటున్నట్టు లిటిల్ ప్రేమ ఎక్కడ వరకు. రుద్ర మహాతో థర్డ్ బేబీ నుంచి స్టార్ట్ చేస్తాను. అలా ఇందులో ఇంకొంచెం స్టోరీ మిస్ అయింది, అది మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ అది మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు దాన్ని తీసుకుని రావటానికి ఇది మిస్ చేశాను. 3 జనరేషన్లని కవర్ చేసి అప్పుడు ముగించేస్తాను. ఇప్పుడప్పుడే రాయాలి అన్న ఆలోచన అయితే లేదు. థర్డ్ జనరేషన్కి పేర్లేం పెట్టలేదు. రుద్రాకి బేబీ పుట్టాక రుద్రిక బాబుకి, రుద్ర బేబీకి వీరిద్దరి లవ్. లిటిల్ చోటు, రుద్రిక బేబీ లవ్, ఓన్లీ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఈసారి ఏమి ప్రొఫెషనల్స్ పట్టుకు రాను, ఎందుకంటే ఈ విల్లాలో అందరు ఫుల్ఫిల్ చేశారు కదా. ఇక ఓన్లీ లవ్ ఫ్యామిలీ డ్రామా. లిటిల్కి జీపీ, నాని, మమ్మీ, డాడీ, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, మరదలు, బామ్మర్ది. ఓన్లీ విల్లాలో ఉన్న సభ్యులకు ఆధారంగా స్టోరీ రాస్తాను. 3 హీరోలకు 3 హీరోయిన్లు, వాళ్ళకి పేర్లు మీరు చాలా బ్యూటిఫుల్ నేమ్స్ ఇస్తారని ఆశిస్తూ ఈ సీజన్ ముగిస్తున్నాను. లిటిల్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అత్త చెప్పినట్టు మరదల్ని చేసుకోవటానికి రెడీగా ఉంటాడు. కానీ ఒక అమ్మాయి పొగరు అనచటానికో ఏ తుంటరి పనో చేస్తాడు. అక్షరం ముక్కరాని అమ్మాయి వేది ఫ్యామిలీకి వచ్చి కూర్చుంటుంది. అంతలా అమ్మాయి లిటిల్ని ఎందుకు ఆడేసుకుంటుంది? అసలు అమ్మాయిని లిటిల్ ఏం చేశాడు? అత్తమాట ప్రకారం మరదల్ని చేసుకోవటానికి రెడీ అయిన లిటిల్ జీవితంలోకి సుడిగాలిలా దూసుకువచ్చే అమ్మాయికి మంచి పవర్ఫుల్ పేరు కూడా రెడీ చేయండి. అక్క తమ్ముళ్ళ అభిమానం, ఫ్రెండ్స్ అయిన వదిన మరదళ్ళ సరదా మాటలు, బావలు 3 మరదళ్ళు 2, ఒక కేడి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ మీకోసం త్వరలోనే వస్తుంది. సీజన్ 3 45 ఎపిసోడ్లు కంప్లీట్ చేసి మొత్తం 200 రౌండ్ ఫిగర్ చేస్తాను. జూలై 11న మన ఛానల్ ఫస్ట్ యానివర్సరీ, అందరూ గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ సీరియల్ని ఇంతలా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక చిన్న విన్నపం, ఏ సీరియల్ అయినా టకాటకా రావాలి అంటే మీరిచ్చే లైక్లు, మీరిచ్చే కామెంట్తో వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు చాలామంది చూస్తారు అని ఉత్సాహం ఉంటుంది. నెక్స్ట్ వీడియో త్వరగా ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.